హాయ్ అండి, నమస్తే. నేను మయూరి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్. పంచారామాలలో ఒకటైన సామర్లకోట 100 రాతి స్తంభాలతో ఏకశిలా నందితో 2 అంతస్తులలో స్వామివారి దర్శనం మహాద్భుతంగా ఉంటుంది. 14 అడుగుల తెల్లని శివలింగం చూడడానికి 2 కళ్ళు చాలవు. చాళుక్యుల కాకతీయుల నాటి శిల్పకళ, శాండ్ స్టోన్తో నిర్మితమైన ఎత్తైన ప్రహరీ గోడలు కలిగి 4 వైపులా ద్వారాలతో ప్రశాంతమైన వాతావరణంతో చాలా సుందరంగా ఉంటుంది ఈ దేవాలయం. ప్రతి ఒక్కరూ దర్శించవలసిన పంచారామ క్షేత్రం. 9వ శతాబ్దం నాటి శిల్పకళని, 2 అంతస్తులలో స్వామిని దర్శించుకునే ఆర్కిటెక్చర్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. మేము అన్నవరం, పిఠాపురం దర్శనం చేసుకొని సామర్లకోటకు వచ్చాం. పిఠాపురం నుంచి సామర్లకోట 14 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. సామర్లకోట టెంపుల్ టైమింగ్స్ 6 AM to 12 PM ఉంటుందండి. తర్వాత 4 o'clockకి ఓపెన్ చేస్తారు. 4 to 8 దర్శనాలు అలో చేస్తారు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. స్వామివారిని మనం దర్శనం చేసుకోవడానికి సూర్యద్వారం గుండా ఎంటర్ అయ్యాం లోపలికి వెళ్తే స్వామివారి టెంపుల్ ఇలా ఉంటుంది. స్వామివారిని మనం 2 అంతస్తుల్లో దర్శించుకోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు మొదటి అంతస్తులోకి వెళ్తున్నాం. అందుకోసం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి. ఇలా 2 అంతస్తులలో స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా కొత్తగా ఉందండి. ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత క్యూ లైన్స్ ఇలా ఏర్పాటు చేశారు. కార్తీక మాసం కదండి, రష్ ఎక్కువగా ఉంటుందని. మేము వెళ్ళినప్పుడు అంత రష్ ఏం లేదు, ఎర్లీగానే వెళ్ళిపోయాం మేము. చూడండి ఈ రాతి స్తంభాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవంతా ఇసుక రాతితోనే నిర్మించారు. చాళుక్య కుమారరామ కట్టించిన టెంపుల్ ఇది. ద్వారం ఎంట్రన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇలా స్టెప్స్ దిగి కిందకు వస్తాము. మనం ఇప్పుడు స్వామివారి తల భాగాన్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు పీఠ భాగాన్ని దర్శనం చేసుకోవాలంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. అలాగే ఇక్కడ అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. స్వామివారి ఎదురుగానే నందీశ్వరుడు ఉంటారు. నందీశ్వరుల వారు ఏకశిలా నంది విగ్రహం, చాలా పెద్ద విగ్రహం అండి. తప్పకుండా దర్శించుకోండి. అలాగే ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. సరస్వతీదేవిది, వినాయకుడిది. అవన్నీ దర్శనం చేసుకొని దీపాలు పెట్టేసి ఆ తర్వాత మేము పాదభాగం స్వామివారిని చూడ్డానికి వెళ్ళాము. ప్రతి కార్తీక మాసంలోనూ మన ఆర్టీసీ వారు విజయవాడ నుండి అలాగే రాజమండ్రి నుండి ఇలా పంచారామ క్షేత్రాలని ఒక్క రోజులో దర్శించుకోవడానికి బస్సెస్ వేస్తారండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానిని సంప్రదించండి. మేం వెళ్ళినప్పుడు అలా చాలామంది బస్సెస్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీకెండ్లో ఇవి 3-4 బస్సెస్ కూడా వేస్తారండి. అలాగే ఈ ఆలయం నిర్మాణ శైలిలో ద్రాక్షారామాన్ని పోలి ఉంటుంది. ద్రాక్షారామం కూడా నెక్స్ట్ విజిట్ చేశామండి. అక్కడ కూడా స్వామివారు ఇలా 14 అడుగుల రూపంలో 2 అంతస్తులలో మనకి దర్శనమిస్తారు. స్వామివారి శివలింగం సున్నపు రాయితో చేసినది, అందువలనే మనకి తెల్లగా ఉంటుంది. ఇదేనండి స్వామివారి పాదభాగం. మీకు కనపడుతుందా? తెల్లగా ఉన్న లింగమే స్వామివారు. స్వామివారి విగ్రహం 14 అడుగులలో చూడ ముచ్చటగా ఉంటుంది. అలాగే స్వామివారి ఎదురుగా నందీశ్వరులు ఉంటారు. చూడండి ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళి పాదభాగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి ఎదురుగానే నందీశ్వరులు ఉంటారు. ఈయన ఏకశిల రాతి విగ్రహం. ఈయనకి రైట్ సైడ్ అమ్మవారు ఉంటారు. అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. లెఫ్ట్ సైడ్ ఉయ్యాల మండపం ఉంటుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం, స్వామివారి దగ్గర వివిధ రకాల సేవ టికెట్లు అవైలబిలిటీ ఉందండి. మనకి నచ్చిన రోజున అంటే శివరాత్రి రోజునైనా, నవరాత్రుల రోజునైనా, మన జన్మ నక్షత్రం రోజునైనా పూజ చేసుకునే వెసులుబాటు ఉంది. మనం చలానా కడితే ఆ రోజు పూజ జరిపిస్తారండి.
పురాణాల ప్రకారం తారకాసురుడి వధ సమయంలో తారకాసురుడి గొంతులో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగింది. వాటిలో ఒక భాగం ఇక్కడ పడింది. ఆ తర్వాత ఆ భాగాన్ని కుమారస్వామి ఇక్కడ ప్రతిష్ఠించారు కనుక ఆ భీమేశ్వర లింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం చేత ఈయనను కుమారరామ భీమేశ్వర స్వామి అంటారు. స్వామి వారికి రకరకాల సేవలు, అభిషేకాలు అందుబాటులో ఉన్నాయండి. ఈ ఆలయ గోడలపై అప్సరసల శిల్పాలు ఉన్నాయి. చాళుక్య రాజులు తమ యుద్ధాల 300 విజయాల చరిత్రను నమోదు చేయడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. మండపానికి 100 స్తంభాలు మద్దతు ఇస్తాయి. చుట్టూ చాలా అందంగా ఉంటుందండి. ఇదంతా ఇసుక రాతితో నిర్మించబడిన ప్రాకారపు గోడలు. ఆలయాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచారండి. ఆలయంలో నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఇదంతా దేవాలయ ప్రాంగణమే. చుట్టూ చూసారా ఎంత పెద్దటి టెంపుల్. అలాగే స్వామివారి దగ్గర కోనేరు ఉందండి. అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు లింగానికి. ఇక్కడి నుంచి వెళ్తే స్వామివారి మొదటి అంతస్తులోనే దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మేము లోపలికి వెళ్ళి చూసేసి మళ్ళీ కిందకి వచ్చామండి. స్వామివారి దగ్గర దీపాలు వెలిగించేసి అలాగే మేము కూడా అక్కడ ఉన్న వాళ్ళని బిందె అడిగి తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేశామండి. అక్కడ 108 బిందెలతో ప్రతి ఒక్కరూ అభిషేకం చేస్తూ ఉన్నారు. దర్శనం తర్వాత ఎందుకో ఫాస్ట్గా వేరే టెంపుల్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఈ టెంపుల్లో నుంచి బయటికి వెళ్ళాలనిపించలేదు. ఇక్కడే చాలా సమయం ఉన్నాము. పంచారామ క్షేత్రాలని దర్శించాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నామండి. లాస్ట్ టైము గోదావరి పుష్కరాలప్పుడు వీలవుతుందేమోనని పంచారామాలని ప్లస్ పుష్కర స్నానం వీలవుతుందని చూసాము. అప్పుడు మా పెద్ద బాబు చాలా చిన్న పిల్లవాడండి, 6 months ఉంటాయి. అందుకని వీలవలేదు. కేవలం గోదావరి స్నానం మాత్రమే చేద్దామని వెళ్ళాము. కానీ రాజమండ్రి దాకా వెళ్ళడానికి కూడా వీలు లేకుండా విపరీతమైన ట్రాఫిక్ జాము. ఆ పక్కన ఎక్కడో కూడా తెలియదు, ఊరి పేరు కూడా తెలియని గోదావరి నదిలో స్నానం చేసేసి అదే పుష్కర స్నానం అనుకొని సంతోషంగా ఇంటికి వచ్చాము. ఈసారి మాత్రం పుష్కరాలకి 2 days ముందే వెళ్ళి రాజమండ్రిలో స్టే చేయాలి. టెంపుల్స్ అన్నీ చూసిన తర్వాత స్నానం చేసి వద్దామనుకుంటున్నాం. మన గోదావరి జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి. 6వ శతాబ్దం నుంచి 9, 10 శతాబ్దం వరకు కట్టిన పురాతనమైన దేవాలయాలు, స్థల పురాణం కలిగి ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. మనం ఎక్కడెక్కడో దర్శనం చేసుకోవడానికి చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. కానీ వాటితో పాటు ఖచ్చితంగా మీరు ఈ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాలని, నేను దర్శించిన పుణ్యక్షేత్రాలన్నింటినీ ఒక వీడియోలాగా మీకు పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ గంటను గురించి చెప్పాలండి. ఇది ఓంకారనాదం వస్తుంది గంట వాయించినప్పుడు. ఇది మన పంచారామ క్షేత్రాలు 4 చూశానండి నేను. ఇవన్నీ అజ్జరంలో తయారు చేస్తారు, ఫేమస్. ఇక్కడి నుంచి అజ్జరం చాలా దగ్గరగానే ఉంటుందండి. ఈ పంచారామ యాత్ర కానీ అలాగే మన శక్తిపీఠాలను దర్శించడం కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం వ్రతం కానీ, శ్రీశైలం కానీ ఇవన్నీ మన దగ్గరగానే ఉంటాయండి. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు, అలానే డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. ఇంత తక్కువ ఖర్చులో తక్కువ టైంలో సాటర్డే సండేస్ ఇలా ప్లాన్ చేసుకోండి. గుడి వెలుపలికి వచ్చిన తర్వాత ఇలా కాలభైరవ స్వామి టెంపుల్ ఉందండి. చూసారా, అంతా ఇసుక రాయితో నిర్మించిన కట్టడాలు. ఇంత పురాతనమైన ఈ దేవాలయాన్ని పరిరక్షించడానికి పురావస్తు శాఖ ఈ టెంపుల్ని తన పరిధిలోకి తీసుకుంది. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందండి. చాలా తృప్తిగా వెళ్తున్నాము. కుమారరామ భీమేశ్వర స్వామిని ఇంకొకసారి మనసులో తలుచుకుంటూ మీరు కూడా తప్పకుండా దర్శించడానికి ప్లాన్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ ద్రాక్షారామం బయలుదేరుతున్నాం.